ఈరోజు మన వీడియోలో రియాక్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ముందర రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి డెస్క్టాప్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేయండి. లైక్ మీరు రియాక్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి డెస్క్టాప్లో. ఆ రియాక్ట్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఇలా రియాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ దగ్గర టెర్మినల్ అని కనిపిస్తుంది. న్యూ టెర్మినల్ అని కొట్టండి. ఇక్కడ టెర్మినల్ దగ్గర మనము npm కమాండ్స్ యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను రియాక్ట్ విత్ వైట్ అనేది చెప్తాను. ఇప్పుడు రియాక్ట్ అందరు తక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి రియాక్ట్ విత్ వైట్ చూపిస్తాను. దానికి కమాండ్ ఫస్ట్ మీరు npm init వైట్ అని కొట్టాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ అడిగిద్ది. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి మనం. లైక్ షాపింగ్ అని ఇస్తాను. నెక్స్ట్ మనకి ఏమైతే కావాలో లైక్ రియాక్ట్తో ఎలా దేంతో చేయాలని సెలెక్ట్ చేసుకోవాలని రియాక్ట్ అని కొడతాను. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ అని కొడతాను. ఇప్పుడు మీరు మన షాపింగ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. సిడి అని కొట్టి షాపింగ్ అని కొట్టండి. అంటే డైరెక్టరీ చేంజ్ అవ్వండి. నెక్స్ట్ మనం ఈ npm కమాండ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. npm ఇన్స్టాల్ అని కొట్టండి. మీరు ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ డైరెక్టరీ అనేది షాపింగ్లోకి వచ్చినప్పుడే, ఆ రియాక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడే ఈ npm కమాండ్ యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇన్స్టాల్ కొట్టగానే npm కమాండ్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే npm రన్ dev అని కొడితే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కమాండ్స్ ద్వారా ఇక్కడ నోడ్ మోడ్యూల్స్ కానీ ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు నోడ్ మోడ్యూల్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రన్ చేద్దాము. 1 సెకండ్. ఇప్పుడు npm రన్ చేయాలంటే npm రన్ dev అని యూజ్ చేస్తాం. ఇక్కడ URL వస్తుంది. డైరెక్ట్ మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట.